సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై మండిపడ్డ ప్రధాని మోదీ. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ. ఇక ఏపీలో ఉద్యోగుల వెనుక జెండాలు, వారి ఎజెండాలు ఉన్నాయన్న సీఎం జగన్. ఇటువంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. రామానుజ బోధనలు అన్ని వర్గాలకు ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. రామానుజ సహస్రాబ్ది వేడుకలలో భాగంగా ఈ సాయంత్రం ముచ్చింతలకు వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచానికి ఏకతా సందేశాన్ని ఇస్తోందన్నారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం నిలుస్తుందన్నారు అమిత్ షా. దర్శనం తర్వాత పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల విభజనపై రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ఏపీని కాంగ్రెస్ హడావుడిగా విభజించిందన్నారు. విభజన చట్టంపై ఎటువంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించారన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్న ప్రధాని మోదీ ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. మైకులు కట్ చేశారు, పెప్పర్ స్ప్రే కొట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అంటూ కాంగ్రెస్ ను నిలదీశారు ప్రధాని. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమంది. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల త్యాగాలను పదే పదే అవమానించడం తగదన్నారు. 2004లోనే తెలంగాణ వచ్చి ఉంటే ఇంతమంది బలిదానాలు చేసుకునేవారా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రాల మధ్య అసమానత చూపే మోదీకి సమతా స్ఫూర్తి విగ్రహం ఆవిష్కరించే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు మంత్రి తలసాని. మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. అనేక చర్చల తర్వాతే ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ విభజించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న పొన్నాల విభజనకు బీజేపీ ఎందుకు మద్దతిచ్చిందని ప్రశ్నించారు. మళ్లీ ఆంధ్రలో తెలంగాణను కలిపేలా వ్యాఖ్యలున్నాయంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ పార్లమెంటును అవమానిస్తున్నారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలకు టీఆర్ఎస్ స్పందించడంపై ఫైరయ్యారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణకు బీజేపీ జై కుట్టిందని గుర్తు చేశారాయన. రాజ్యసభలో రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ గాంధీ భవన్ రోడ్డుపై ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించడంపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను ఆందోళనకు పుసుగొలుపుతున్నాయని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. ఎర్ర జెండా వెనుక ఉన్న పచ్చ జెండా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోందన్నారు. టీఆర్సీ ఇష్యూ మంత్రుల సమక్షంలో కొలికి వచ్చినా సరే మళ్లీ ఆందోళన ఏంటి అంటూ ప్రశ్నించారు సీఎం. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో 0 అవర్లో మాట్లాడిన ఎంపీ కేంద్రం గణాంకాల ప్రకారం 8 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆర్క్డ్ ఫోర్సెస్ లో 1,00,000, రైల్వేస్ లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీలు వెంటనే భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎల్లుండి అంటే ఈ నెల 10వ తేదీన ఏపీ సీఎం జగన్ తో RRR రాధేశ్యామ్ మూవీ నిర్మాతలు సమావేశమవుతారు. అదే రోజు ముఖ్యమంత్రితో సినిమా పెద్దలు భేటీ అవుతారు. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశం, కమిటీ రిపోర్టుపై చర్చించారు. హిజాబ్ రగడ కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులు సంయమనం పాటించాలని ధర్మాసనం కోరింది. ఇక కాంగ్రెస్ లేకపోతే దేశం ఎలా ఉండేదో అని చెబుతూ ఆ పార్టీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఇక చిదంబరం ఎన్డీఏకు కొత్త అర్థాన్ని చెప్పారు. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. హిజాబ్ వివాదంతో కర్ణాటక అట్టుడికిపోతోంది. మాండ్యాలో ఒక కాలేజీలో హై డ్రామా నెలకొంది. హిజాబ్ ధరించిన ఒక ముస్లిం యువతిని కొందరు విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువతి కూడా వాళ్ళని ఎదిరించింది, కౌంటర్ గా నినాదాలు చేసింది. హిజాబ్ కి వ్యతిరేకంగా అనుకూలంగా 2 గ్రూపుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. షిమోగాలో ఒక విద్యా సంస్థలో స్టూడెంట్స్ జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండా ఎగురవేయడంతో గొడవ జరిగింది. మరోవైపు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో కీలక విచారణ జరిగింది. అన్ని వర్గాల ఆచార సంప్రదాయాలను తాము గౌరవిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు రోడ్డెక్కకుండా సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేసింది. హిజాబ్ వివాదంపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హిజాబ్ వివాదం కారణంగా విద్యా సంస్థల్లో హింస చెలరేగడంతో కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
హిజాబ్ ధరించడంపై ముస్లిం విద్యార్థినులు చేసిన పోరాటం విజయవంతం కావాలంటూ కోరుకోవాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ యూపీ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. కర్ణాటకలో రాజ్యాంగంలో ఆర్టికల్ 15, 19, 21లను ఉల్లంఘిస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. హిజాబ్ అంశాన్ని చర్చించాలంటూ లోక్సభలో విపక్షం పట్టుబట్టింది. అయితే స్పీకర్ ఇందుకు అనుమతించకపోవడంతో ప్రతిపక్షం వాకౌట్ చేసింది. కాంగ్రెస్, డీఎంకే, ఐయుఎంఎల్, సిపిఎం, సిపిఐ, బీసీకే, ఎండీఎంకే, జేఎంఎం సభను బహిష్కరించాయి. కాంగ్రెస్ లేకపోయింటే భారత్ స్వదేశీ మార్గంలో వెళ్లి ఉండేదని, ఎమర్జెన్సీ మరకలు ఉండకపోయేవని, అవినీతి వ్యవస్థీకృతం అయి ఉండేది కాదని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తన కుటుంబాన్ని మించి ఆలోచించలేకపోయిందన్నారు. కుటుంబమే పరమావధి అయినప్పుడు ప్రతిభ దెబ్బతింటుందని, అదే జరిగిందని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చకు బదిలిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ రాజ్యసభ నుండి వాకౌట్ చేసింది. విపక్షాలన్నీ ప్రభుత్వ పథకాలపై మాట్లాడితే వాటికి సమాధానం ఇవ్వకుండా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడాన్ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. మహాత్మా గాంధీని చంపిన వారిని ఆరాధించేవారు కాంగ్రెస్ ను రద్దు చేయాలని చెబుతున్నారంటూ ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అంటూ కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం విరుచుకుపడ్డారు. తమను తుగుడే గ్యాంగ్ అనే ప్రభుత్వం, అందులో ఎవరున్నారంటే తెలియదంటుందని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల చనిపోయిన వారి సంఖ్య, నదుల్లో కొట్టుకుపోయిన మృతదేహాల సంఖ్య, చనిపోయిన వలస జీవుల సంఖ్య తెలియదని బడ్జెట్లో చర్చలో చిదంబరం ఈ విధంగా విమర్శించారు. పాకిస్తాన్కు చెందిన హుండాయ్ డిస్ట్రిబ్యూటర్ కశ్మీరీ వేర్పాటువాదులకు అనుకూలంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయాంగ్తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. అటు హుండాయ్ మోటార్స్ క్షమాపణ చెప్పింది. ఏ దేశపు రాజకీయ, సాంస్కృతిక అంశాలపై స్పందించడానికి తమ విధానం వ్యతిరేకమని హుండాయ్ వివరణ ఇచ్చింది. సీఎం కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక. ఇక మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్. జిల్లాల కోసం ఏపీలో ఆగని ఆందోళనలు. ఇటువంటి టాప్ 10 మన ఊరి వార్తల్ని చూద్దాం. తెలంగాణలో మేడారం జాతర జోష్ పెరుగుతోంది. నెల 16న ప్రారంభమయ్యే మేడారం జాతర ఆహ్వాన పత్రికను తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంత్రులు అందించారు. ఆసియాలో అతిపెద్ద జాతరకు హాజరు కావాలంటూ మంత్రులు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే మేడారంలో సకల విధ సన్నాహాలు చేశారు. మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్త జనం కోసం స్పెషల్ సర్వీసుని ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ద్వారా అదనపు సౌకర్యాలు పొందవచ్చని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గద్దె వరకు కూడా ప్రయాణం చేసే వీలుందని చెప్పారు ఆయన. ఏపీలో సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా కల్తీ కల్లు కేసులో మిస్టరీ వీడింది. గడ్డి మందు కలిపిన కల్లు తాగడంతో 5గురు గిరిజనులు చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వంతెల రాంబాబును అరెస్ట్ చేశారు. జిల్లాల విభజనకు సంబంధించి నెల్లూరులో పాలక, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సర్వేపల్లిని బాలాజీ జిల్లాలో కలిపితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించగా, బాలనాగమ్మ సినిమాలో తిప్పలాడు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాకాని. మదనపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమం ఉధృతమైంది. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పొలికేక పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తే మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్కు పాలాభిషేకం చేస్తామని, లేకపోతే నిలదీస్తామంటూ నాయకులు తేల్చి చెప్పేశారు. ఏపీలో కొత్త జిల్లాల రగడ కంటిన్యూ అవుతోంది. కడప జిల్లా రాజంపేటలో బంద్ పాటించారు స్థానికులు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజంపేట బంద్ పిలుపుతో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు వ్యాపారులు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ ప్రగతి ప్రధాన దూసుకువెళుతోంది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన టాప్ 10 జాబితాలో ఏకంగా 7 తెలంగాణ గ్రామాలకు చోటు దక్కింది. కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఇందుకు స్పందించిన ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి పట్టం కట్టిందన్నారు. మహిళా కూలీలు కదం తొక్కారు. ఏకంగా పోలీసులపైకి తిరగబడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మైదాన్ కర్మాగారాన్ని తెరవాలంటూ ఆందోళన చేశారు మహిళా కూలీలు. మహిళలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో పోలీసులపై ఇసుకుపోశారు మహిళలు. వెనక్కి తగ్గని పోలీసులు మహిళలను ఈడ్చుకు వెళ్లి వ్యాన్లో పడేశారు. ఎంత ప్రతిఘటించినా చివరికి అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లాలో భగ్గుర మండిన టొమాటో ధర ఒక్కసారిగా చల్లారింది. రైతు కంట కన్నీరు ఒలికించింది. ఆస్పరి కూరగాయల మార్కెట్లో కిలో టొమాటో ధర 5 రూపాయలు పలికింది. టమాటాలు తెంచి మార్కెట్కు తరలించే కూలీ డబ్బులు కూడా చేతికి రాని పరిస్థితి. దీంతో టమాటా రైతులు ఆందోళనలో ఉన్నారు.
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్. ఇక హైదరాబాద్ లో మరో ప్రపంచ అగ్రగామి సంస్థ కరోనా కథం అంటున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్. మహాభారత్ భీముడి మృతి. ఇటువంటి టాప్ 9 వార్తల్ని మెట్రో న్యూస్ లో చూద్దాం. రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే మోదీకి భయం పట్టుకుందని, తానేం చేశారో చెప్పలేకే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తన కుటుంబం దేశం కోసం సర్వం అర్పించిందని, తనకు ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదని రాహుల్ చెప్పారు. ప్రపంచంలో మరో అగ్రగామి సంస్థ చలో హైదరాబాద్ అంటోంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కన్స్యూమర్ గుడ్స్ కంపెనీ బోష్ త్వరలో హైదరాబాద్ లో కేంద్రాన్ని నెలకొల్పబోతున్నట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాష్ హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఎంచుకుందని, దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ తయారు చేయించిన సమస్యల పరిష్కార రథాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సమస్యల పరిష్కార రథం ప్రజా దర్బార్గా కాబోతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో పాలిటిక్స్ కాక పుట్టించిన క్యాసినో వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఈ విషయంలో దర్యాప్తు చేయాలంటూ ఈడీకి ఫిర్యాదు చేసింది టీడీపీ. 500 కోట్ల రూపాయల చేతులు మారాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వివరించారు. కేసులో జరిగిందని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందించామని టీడీపీ నేతలు చెప్పారు. కరోనాపై కీలక కామెంట్స్ చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇక థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టే అన్నారు. తెలంగాణలో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, విద్యార్థులను ధైర్యంగా పాఠశాలలకు పంపాలని సూచించారు. 35 ఏళ్ల కిందట డీడీలో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో భీముడు పాత్రధారి ప్రవీణ్ కుమార్ సోప్తి చనిపోయారు. కార్డియాక్ చెస్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న 74 ఏళ్ల సోప్తి ఢిల్లీలో తన ఇంట్లో కన్నుమూశారు. బీఎస్ఎఫ్ లో డిప్యూటీ కమాండెంట్ అయిన సోప్తి 2 ఒలింపిక్స్ లో పాల్గొని 4 ఆసియా పతకాలు సాధించారు. మేఘాలయలో కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నాగాలాండ్ సీఎం కోన్రాడ్ సంగ్మాకు మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆయన పార్టీ అయిన ఎన్పీపీ నేతృత్వంలో ఎండీఏ ప్రభుత్వంలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే ఆంబ్రిస్ లింగ్డో ప్రకటించారు. సంపదకు మారుపేరుగా ఉన్న ముఖేష్ అంబానీని దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దాటేశారు. $88.5 బిలియన్ నికర విలువతో గౌతమ్ అదానీ ఆసియాలో నెంబర్ 1 అయ్యారు. ఇక ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ $87.9 బిలియన్ వెనకబడినట్టుగా బ్లూంబర్గ్ బిలియనర్ సూచిక తెలిపింది. అయితే ఏడాది కాలంలో $12 బిలియన్ వ్యక్తిగత సంపదను కూడబెట్టుకుని ప్రపంచంలోనే టాపర్గా నిలిచారు అదానీ. యూపీలో ఎల్లుండి తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది. ఇక యూపీలో బీజేపీ సమాజ్వాదీ మేనిఫెస్టోల విడుదల, అలాంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన టాప్ 9 పాంచ్ పటాకా వార్తల్ని చూద్దాం. యూపీలో రెండోసారి గెలుస్తామంటున్న బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. లవ్ జిహాద్ కేసుల్లో 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 1,00,000 జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రకటించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని, కనీస మద్దతు ధర ప్రకారం వరి, గోధుమ కొనుగోలు చేస్తామని బీజేపీ చెప్పింది. 2017 మేనిఫెస్టోలో 32 పేజీలుంటే ఈసారి 16 పేజీలున్నాయి. 2017లో 200 హామీలిస్తే ఈసారి 130 హామీలు ఇచ్చింది కమలం పార్టీ. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ బీజేపీ పూర్తి చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా లక్నోలో నిర్వహించిన ర్యాలీలో చెప్పారు. 86 లక్షల మంది రైతుల రుణాలను యోగి సర్కార్ మాఫీ చేసిందన్నారు. యోగి సీఎం అయ్యాక యూపీలో క్రైమ్ రేటు తగ్గిందని అమిత్ షా వివరించారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రైతు ఉద్యమాలలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఆ పార్టీ అధినేత అఖిలేష్ చెప్పారు. అలాగే 2 వీలర్ వాడుతున్న వారికి లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తామని అఖిలేష్ చెప్పారు. యూపీలో సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూపీ ప్రజలు బీజేపీని ఓడిస్తే దేశమంతా ఆ పార్టీని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మమత తెలిపారు. బీజేపీ ఎన్నికల హామీలను ఉత్తరప్రదేశ్ ప్రజలు నమ్మవద్దంటూ దీని విజ్ఞప్తి చేశారు. బీజేపీని ఓడించడానికి అన్ని వర్గాల ప్రజలు ఏకం కావాలంటూ పిలుపిచ్చారు మమత. ఉత్తరాఖండ్లో తమకు 5 ఏళ్ల అధికారం ఇస్తే బీజేపీ కాంగ్రెస్ లో రుద్దిన అప్పు తీర్చేస్తామని ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 21 ఏళ్ల పాటు కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాఖండ్ ప్రజలపై 72,000 కోట్ల అప్పుల భారం మోపాయని విమర్శించారు. తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి బయటపడేసి లాభాల బాట పట్టిస్తారని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు ఎక్కడ చేసినా విషం చిమ్ముతుందని ప్రధాని మోదీ విమర్శించారు. కశ్మీర్లో ఏం చేశారో చూడండి అంటూ ఉత్తరాఖండ్ ప్రజల్లో
వర్చువల్ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో ఉంటున్నా తన హృదయంలో ఉత్తరాఖండ్ ఉన్న చోటు పెద్దదని, ఓటేసే సమయంలో గుర్తుంచుకోవాలంటూ ప్రధాని మోదీ పిలిపించారు. ప్రజల జీవితాల్ని మార్చడానికి పదవే తప్పనిసరి కాదు అన్నారు పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధు. మహాత్మా గాంధీకి ఏదైనా పదవి ఉందా అంటూ నిలదీశారాయన. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని హైకమాండ్ ప్రకటించడంతో కనిపించకుండా పోయిన సిద్ధు ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సిద్ధు సరైన వ్యక్తి అని ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు చెప్పారు. అయితే చన్నీ పేదవాడు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. చన్నీకి తమకన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని, కానీ రాహుల్కు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సిద్ధు భార్య వివరించారు. యూపీలో కాంగ్రెస్ ప్రచార సారథి ప్రియాంక గాంధీ ఎక్కడికి వెళ్లినా సరే జనం ఆమెకు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. హస్తినాపూర్లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ప్రియాంక గాంధీ రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కలిసి పాల్గొన్నారు. రైతులకు తాము వెన్నంటి నిలుస్తామని, పరిస్థితుల్ని మార్చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. రాజ్నాథ్ నోటా పుష్ప డైలాగ్. ఇక బ్రిటన్ కొత్తరానికి కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటం. ఇటువంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. తెలుగు సినిమా పుష్ప ఫీవర్ 5 రాష్ట్రాల ఎన్నికలలో కనిపిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ నోటా పుష్ప డైలాగ్ వినిపించింది. ఉత్తరాఖండ్ లో ప్రచారం చేస్తున్న రాజ్నాథ్ అక్కడ సీఎం థామిని ఉద్దేశించి చెబుతూ ఈ డైలాగ్ ను చెప్పారు. పుష్కర్ అంటే ఫ్లవర్, కానీ పుష్కర్ అంటే ఫైర్ అని కూడా అన్నారు ఆయన. యూట్యూబ్ బోల్డ్ బ్యూటీ సరయును విచారించారు బంజారాహిల్స్ పోలీసులు. ఆమె తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చింది. సరయుతో పాటు 7 ఆర్ట్స్ టీంను వివిధ కోణాల్లో ప్రశ్నించారు పోలీసులు. తాను చెప్పిందే చేశారని, తనకేమీ తెలియదని సరియు చెప్పినట్టుగా సమాచారం. మన దేశానికి చెందిన కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బ్రిటన్ యువరాజు చార్లెస్ ను రాజుగా ప్రకటించగానే ఆయన భార్య కామిల్లా కోహినూర్ కిరీటాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఈ కిరీటం క్వీన్ ఎలిజబెత్ దగ్గర ఉంది. 14వ శతాబ్దానికి చెందిన 105.6 క్యారెట్ల ఈ కోహినూర్ వజ్రం వందల ఏళ్లలో చాలా మంది చేతులు మారి బ్రిటన్ రాజవంశంలో ఉండిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఫ్రాన్స్ రంగంలో దిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఉక్రెయిన్ అధినేత వోలదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఫ్రాన్స్ అధినేత ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపారు. అయితే పుతిన్ పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అటు చర్చలు చేస్తున్న రష్యా ఇటు కయ్యానికి సిద్ధమంటోంది. ఇప్పటికే బెలారస్ లో డ్రిల్స్ చేపడుతున్న రష్యా తాజాగా నల్ల సముద్రంలోనూ ఓడలతో వణుకు పుట్టిస్తోంది. యుద్ధమే జరిగితే తమ దూకుడు ఎలా ఉంటుందో రష్యా చాటి చెబుతోంది. పార్లమెంట్ ఆఫీసులో లైంగిక దాడికి గురైన బాధితురాలికి ఆసిస్ పీఎం స్కాట్ మోరిసన్ క్షమాపణలు చెప్పారు. ఆమెకి జరిగిన అన్యాయానికి తమదే బాధ్యత అన్నారాయన. కరోనా రూల్స్ ను ఇన్నాళ్లు భరించిన న్యూజిలాండ్ వాసులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. ఈ రూల్స్ తమకు వద్దు అంటూ నిరసన చేస్తున్నారు. రేపు విండీస్తో 2వ వన్డే దమ్ము చూపిస్తామంటున్న భారత జట్టు. ఇక కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధావన్ అయ్యారు. ఇటువంటి టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. భారత్ పాక్ మ్యాచ్ కోసం 5 నిమిషాలనే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. అక్టోబర్ 27న 2 దేశాల మధ్య T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. కరోనా బారిన పడిన ధావన్, అయ్యర్ కోలుకున్నారు. వీరిద్దరూ ఇవాళ మైదానంలో వచ్చి ప్రాక్టీస్ చేశారు. దీనిని వైద్య బృందం పరిశీలిస్తోంది. రంజీ ట్రోఫీ రూల్స్ వచ్చేశాయి. జట్టులో ఆటగాళ్లకు 5 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశారు. అదే సందర్భంలో జట్టులో సభ్యుల సంఖ్యను 30కి పరిమితం చేశారు. పెన్షు ఎక్కడ అంటూ ప్రపంచం అడుగుతుంటే ఇదిగో ఇక్కడ అని చైనా చూపిస్తోంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో స్కీయింగ్ పోటీని చూడటానికి పెన్షు వచ్చింది. ప్రపంచ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బ్యాచ్ తో కలిసి ఆమె ఈ పోటీలు తిలకించింది.